అందరికీ నమస్కారాలు. ఈ మధ్య ఒక యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పెద్దలు, రాష్ట్ర జాతీయ అధ్యక్షులు, యువ నాయకులు, మన మానవ వనరుల శాఖ మంత్రులు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఆశీస్సులతో విజయనగరం జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాస్ గారు చిన్న వయసులోనే వారి ఆశీస్సులతో మంత్రి పదవి లభించి తద్వారా ప్రజలకు సేవ చేయాలని ఒక నిజాయితీ దృక్పథంతో పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాస్ గారి మీద అబోధ కల్పనలు చేస్తూ కొన్ని పత్రికలు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అతను విమానాశ్రయంలో మేము అందరూ ఉంటుండగానే అందరూ కలిసికట్టుగా ఒకరికొకరు గౌరవించుకున్నాం, పరిచయాలు చేసుకున్నారు. ఆ తరుణంలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు వస్తే ఆయన కూడా అభివాదం చేస్తూ ఆయన కూడా ప్రతి అభివాదం చేయడం జరిగింది. కానీ ఆయనకి ఏదో కాళ్ళకు ముక్కారని, ఆయన ఆశీర్వచనం తీసుకున్నాడని రకరకాల వదంతులు కొన్ని పేపర్లో, ఇంకో సూర్య పేపర్ అనుకుంటాను, అదే రకంగా కొన్ని ఛానల్స్లో అతని పైన బురద జల్లడం ఇది మంచి పద్ధతి కాదు. లేని అవాస్తవాలైనటువంటి వార్తలని, లేనటువంటి దుష్ప్రచారాన్ని, ఎవరూ లేని అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నది శాసనసభ్యులు మాత్రమే. అలాంటప్పుడు పత్రికలు లేవు, యూట్యూబ్ ఛానల్స్ లేవు. అలాంటి తరుణంలో కొండపల్లి శ్రీనివాస్ గారు సాష్టాంగ నమస్కారం చేశారనో, కాళ్ళకు దండం పెట్టారనో ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు చేసి ఒక యువకుడి పైన ఒక నూతనంగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన పైకి రావాలని ఆశతో పనిచేస్తున్న విశాఖ దృక్పథంతో ఉన్న కొండపల్లి శ్రీనివాస్ గారు పెంచిన అబోధ కల్పనని ఖండిస్తున్నాను. అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని, లేనిపోయిన అబోధ కల్పన కల్పించొద్దని నేను ఆ మీడియాకి కానీ ఆ పేపర్లకు కానీ చెప్తూ మరొకసారి ఆయనకి కొండపల్లి శ్రీనివాస్ గారి మంత్రి గారికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనసావాచ కోరుకుంటాను. నమస్కారం.